ఒక చిన్న లవ్ స్టోరీ. అడవిలో ఆ రెండు పక్షులంటే అందరికీ ఎంతో ఇష్టం. ఎప్పుడూ ఒకరినొకరు విడిచి ఉండలేవు. కానీ ఒకరోజు పెద్ద తుఫాను వచ్చింది. ఆ గాలి మనకు ఒక పక్షి రెక్క విరిగి కింద పడిపోయింది. రెక్క విరిగిన పక్షి ఎగరలేక నీరసంగా ఏడుస్తుంటే తన తోడు పక్షి దూరమైపోతుందని భయపడింది. కానీ ఆ రెండో పక్షి తన తోడును వదిలేసి ఎక్కడికో ఎగిరిపోయింది. అందరూ అనుకున్నారు అవసరం తీరిపోయాక ఆ పక్షి దాన్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయింది అని. కింద పడిన పక్షి కూడా ఎంతో ఏడ్చింది. కానీ ఎవరికి తెలియదు ఆ రెండో పక్షి వెళ్ళింది తన తోడును వదిలించుకోవడానికి కాదు, దానికి కావలసిన ఆహారాన్ని, బలాన్నిచ్చే పండ్లను వెతుక్కుంటూ ఎత్తైన కొండల పైకి వెళ్ళింది అని. ప్రతిరోజు ఆ రెండో పక్షి ఎన్నో కష్టాలు వచ్చి తుఫానుతో పోరాడుతూ ఆహారం తెచ్చి ఇచ్చేది. ఆ ప్రేమ ఇచ్చిన బలంతో కొన్ని రోజుల్లోనే గాయపడిన పక్షి రెక్కలు మళ్ళీ బలాన్ని పుంజుకున్నాయి. ఒకరోజు ఉదయాన్నే ఆ రెండు పక్షులు కలిసి మళ్ళీ ఆకాశంలోకి ఎగిరాయి. అప్పుడు ఆ గాయపడిన పక్షి తన తోడును చూసి మనసులో అనుకుంది, చూసావా, నువ్వు వదిలేసి వెళ్ళిపోయావు అనుకున్నాను, కానీ నీ ప్రేమే నన్ను ఈరోజు మళ్ళీ ఆకాశాన్ని జయించేలా చేసింది. జీవితంలో కూడా అంతే. మనకు అత్యంత ఇష్టమైన వ్యక్తి కొన్నిసార్లు మనకు దూరంగా ఉన్నారు అంటే అది మనల్ని ఒంటరిని చేయడానికి కాదు, మనల్ని జీవితంలో ఇంకా ఎదిగేలా మోటివేట్ చేయడానికి. నిజమైన ప్రేమ ఎప్పుడు మిమ్మల్ని కింద పడేయదు, ఆకాశం అంత ఎత్తుకు ఎగిరేలా చేస్తుంది.